ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం విడుదలైంది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. తాను ఎన్టీఆర్ భార్యనని తనను ఆహ్వానించకపోవడం ఏమిటని లక్ష్మీ పార్వతి ఇప్పటికీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. లక్ష్మీ పార్వతిని ఆహ్వానించకపోవడం సరికాదన్నారు. ఆమెను ఎన్టీఆర్ చాటుగా పెళ్లి చేసుకోలేదని, వేదిక మీద అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నారన్నారు. ఆమె వల్లే తాను బతికానని అప్పట్లో ఎన్టీఆర్ చెప్పారని గుర్తు చేశారు. కాబట్టి ఈ కార్యక్రమానికి లక్ష్మీ పార్వతిని ఆహ్వానించకపోవడం సరికాదన్నారు. ఆవిడ కూడా ఫ్యామిలీ మెంబరే కదా, వెళ్ళారా? లక్ష్మీపార్వతి గారిని పిలవలేదు, మంచిది కాదు, కరెక్ట్ కాదు. ఎందుకంటే వీరు రామారావు గారు ఆఖరి రోజుల్లో మన అందరికీ వినబడేలా చెప్పింది ఏంటి, ఈవిడ వల్లే నేను బతికాను లేకపోతే చచ్చిపోయేవాడిని అని చెప్పారు. వాళ్ళకి న్యాచురల్గా స్టెప్ మదర్ అంటే ఇష్టం ఉండకపోవచ్చు, కానీ ఎన్టీ రామారావు గారు స్వయంగా ప్రకటించినటువంటి ఆయన భార్య, ఆ భార్య కూడా సీక్రెట్గా రిజిస్టర్ మ్యారేజ్ కాదు, తిరుపతిలో వేదిక మీద పెళ్లి చేసుకున్నాడు ఆయన. సో అది కొంచెం నాకు బాధగా ఉంది. ఆవిడ కూడా పిలిచి ఉండవలసింది. ఏపీలో ఖచ్చితంగా రాజకీయాలు పొత్తుల మీద నడుస్తున్నాయి. ఇందాక మీరు చూస్తే మనం ఏదో ఒక మార్పు తీసుకురావాలి అని అన్నారు.